ماشي بسرعة مدار. لا شو هذا يا زلمة؟ شو صار يا أخي؟ لا كان طالبة. يا طيب شو عندك؟ دمر وقتها يا زلمة. دمر وقتها لا تطلع يا أخي. హమ్మయ్య 13 నెలలుగా వినిపిస్తున్న కాల్పుల మూతలు బాంబుల శబ్దాలు నేటి నుంచి ఉండవులే అనుకున్న లెబనాన్ వాసులకు ఇజ్రాయెల్ ఊహించని షాక్ ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చి 24 గంటలు గడవక ముందే దక్షిణ లెబనాన్పై ఐడిఎఫ్ విమానాలు విరుచుకుపడ్డాయి. రాకెట్ నిల్వ కేంద్రంలో హిజ్బుల్లా మిలిటెంట్లు క్రియాశీలకంగా ఉండటాన్ని గుర్తించే తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అమెరికా, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంతో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై మంగళవారం అంగీకారం కుదరగా అది బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే బాంబు దాడుల కారణంగా గతంలో స్వస్థలాలను వీడిన పౌరులు మళ్లీ దక్షిణ లెబనాన్కు భారీ స్థాయిలో తరలి రావటం ప్రారంభించారు. అయితే ఆ ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఇంకా వెనుదిరిగి వెళ్లకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వీరిలో కొందరు నిషేధిత ప్రాంతాల్లో అడుగు పెడుతున్నారని, అలా ప్రవేశించిన వారిపైనే తాము కాల్పులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ముందుగా హెజ్బుల్లా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది. మరోవైపు ఈ కాల్పుల్లో 2 గాయాలయ్యాయని లెబనాన్ అధికారులు తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినా తమ బలగాలు ఇంకా దక్షిణ లెబనాన్లో ఉన్నాయని, అప్పుడే ఎవరూ సరిహద్దు గ్రామాలకు రావద్దని ప్రజలను ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఈ కాల్పుల సంఘటనల నేపథ్యంలో తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని లెబనాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ పూర్తయిన తరువాతే గ్రామాలకు రావాలని, అప్పటి వరకు నియంత్రణ పాటించాలని ఆదేశించింది. మరోవైపు గాజా నగరం పైన ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. గురువారం 2 స్కూళ్లపై దాడులు చేయగా 4 చిన్నారులు సహా 11 మంది చనిపోయారు. అయితే తాము మిలిటెంట్లు లక్ష్యంగానే దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. الله أكبر. الطيران الحربي يقصف قرية الوساطة. أطراف الفوز 46.